హాయ్ నేను సతీష్. ప్రోమో చూసాం. మరి సంచాలకురాలుగా ఆవిడ ప్రోమోను బట్టి చూస్తే డిజాస్టర్ పక్కా ఫేవరిజం. ఆ పార్షియాలిటీ చూపించిందని ఒక దశలో కాదు 3 దశల్లో కూడా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎంత బ్లండర్స్ చేసిందని అర్థమైతుంది. మరి వీడియో అనలైజ్ చేసే ముందు లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ ఛానల్స్. లైక్స్ అయితే మర్చిపోకండి. ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. ఎవరు గేమ్ ఎట్లా ఆడుతున్నారో తెలియాలి కదా! ఆడియన్స్‌కి అందరికి రీచ్ అవ్వాలి కదా! ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నబీల్ వచ్చాడు. ఫస్ట్ సరే ఈవిడ సంచాలకురాలుగా ఉంది. నబీల్ వచ్చాడు. తన థ్రెడ్ గురించి అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ఏంటి అనేది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెబుతున్నాడు. ఏదంటే అమ్మా నేను కట్టే కాదు నువ్వు ఎట్టా గుంజేస్తావా లాగేస్తావా ఇంకెందుకు ఆ మూడంతా నేను కట్టింది విప్పేసి తీసి పడేసి అనేటప్పుడు చెప్పేటప్పుడు ఆయనకు బాగా ఫస్ట్ వచ్చాను ఆడాను ఏంది నన్ను తప్పించి నువ్వు అయిపోదావా అని ఇది ఫస్ట్ ఉండాలని లెక్క ఆ బాధ ఉండేటప్పుడు ఎందుకు ఏంటి అతను ఏం ఫౌల్ చేశాడు ఎట్లా కాదు క్లారిటీ అనేది ఇవ్వాలి. లేకుండా ఆయన బాధ ఇప్పుడు ఎఫర్ట్స్ అన్ని పెట్టిన తర్వాత నాకు అన్యాయం జరిగిపోతుంది ఒక బాధ అయితే ఉంటుంది. ఆ బాధతో ఆయన గట్టిగా అరిస్తే దానికి మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆ ఇమిటేషన్ అంటున్నాడు కానీ ఇమిటేషన్ కాదు అది ఎగతాళి ఎక్కిరింతలు అంటారు. ఎక్కిరిస్తుంది ఎక్కిరించడం అంటారు కదా ఎక్కిరించడం ఎట్ట ఆ ఎక్కిరింతలు ఏంటి ఎగతాళి ఏంటి ఇంకా చెప్పాలంటే వెకిలి చేస్తాలని కూడా అంటది. సంచాలకురాలుగా నబీల్ ఇది రూలు ఇది ఇట్లా ఆడాలి నువ్వు ఇట్లా ఆడావు ఇట్లా ఆడలేదు నాకు ఇలా అనిపించింది అది చెప్పాలి కన్విన్స్ చేయగలగాలి. అంతే తప్ప ఎగతాళి చేయడం ఏంటి ఎక్కిరించడం ఏంటి. ఇప్పుడు గౌతమ్ కృష్ణ అంటే సైలెంట్గా ఉంటున్నాడు ఎందుకంటే హోస్ట్ దెబ్బతో ఏ మాట అంటే ఏదైపోద్ది లేక పొరపాటున ఒక నోరు జారినా దానికి భయపడిపోయి బెండ్ అయిపోతున్నాడు. నబీల్ కూడా అలా ఎందుకు ఉంటాడు. పైగా ఆయన ఎఫర్ట్స్ పెట్టి నేను ఫస్ట్ ఆడాను పర్ఫెక్ట్గా ఆడాను అనేటప్పుడు నువ్వు చెప్పాల్సింది చెప్పకుండా పోయి తిరిగి ఆయన హీట్ ఆఫ్ మూమెంట్ లో ఆ ఇమిటేషన్ అంటారు దాన్ని అక్కడ ఫన్ మోడ్ లో వేరే సందర్భంలో సమయంలో చేసుకుంటే ఓకే అందరూ చేస్తారు అది ఎంజాయ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హీట్ ఆఫ్ మూమెంట్ లో తన ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఆయన ఆవేదన నీకు అలా ఎక్కిరింతలుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పైగా ఇంకొకటి రెండో పాయింట్ ఏంటి క్లారిటీ ఇవ్వాలి. ఆయన అందుకు విషయంలో తగ్గట్లేదు. నబీల్ అయితే పర్ఫెక్ట్ గా డిఫెండ్ అయితే చేసుకుంటున్నాడు. అది చేయాలి కూడా చేసుకోవడం వల్ల లాస్ట్ కి టాస్క్ లో రిజల్ట్ ఆయనకి పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే అందరూ అడుగుతారు కదా ఇన్ని మిస్టేక్స్ ఏంటని. ఫైనల్ కి టాస్క్ లో నబీలే గెలుస్తాడు. అలాగే ఇంకోటి ఏంటి నువ్వు ఫస్ట్ కూడా లేవు కదా నాతో ఆర్గ్యూ ఎందుకు అనేసి ఎవరిని రోహిణిని అడుగుతుంది. ఇది ఎక్కడ విచిత్రం. ఫస్ట్ ప్లేస్ లో ఉంటేనే ఆర్గ్యూ చేయాలా. తను ఆడింది తన ఎఫర్ట్స్ తను పెట్టింది తన పొజిషన్ ఏంటనేది పక్కన పెడితే తను ఆడిన దానికోసం ఆన్సర్ చేయాలి కదా. నన్ను ఎందుకు ఏ పొజిషన్ ఏంటని చెప్పాలి కదా. నాతో ఆర్గ్యూ ఎందుకు అంటది. మరి ఇప్పుడు మొన్న టేస్టీ తేజ విషయంలో కూడా వాటర్ గ్లాసుల టాస్క్ లో విష్ణుప్రియ తోసేసింది 7 గ్లాసులు పెట్టేటప్పుడు. అప్పుడు ఆ టాస్క్ లో కూడా ప్రేరణ సంచాలకురాలు అప్పుడు కూడా కనీసం నోరెత్తలే. విష్ణుప్రియ నువ్వు ఫస్ట్ ప్లేస్ లో లేవు కదా టేస్టీ తేజ నువ్వెందుకు తోసేసావు నీకు తోసేయాల్సిన పనేంటి నీకు అవసరం ఏంటి అసలు నువ్వెందుకు తోసేసావు. ఇప్పుడు ఈ అమ్మాయి అసలు నోరెత్తడమే తప్పు నువ్వు నాతో ఎందుకు ఆర్గ్యూ చేస్తావు అప్పుడు ఎందుకు అడగలే. ఇప్పుడు ఈ అమ్మాయి ఆడింది రోహిణి తన పొజిషన్ ఏంటో పక్కన పెడితే తన పాయింట్ ఏదో చెబుతా ఉంటే నువ్వు ఫస్ట్ ప్లేస్ లో లేవు కదా నాతో ఎందుకు ఆర్గ్యూ అంట. ఇదే మాట అప్పుడు కూడా అడగొచ్చు కదా విష్ణుప్రియ పృథ్వీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు టేస్టీ తేజ ప్రయత్నం చేస్తాడు 7 గ్లాసులు తీసుకెళ్తే ఆయన ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. నువ్వు ఆల్రెడీ టేస్టీ తేజ కంటే ఇప్పటి వరకు ఉన్నదానికి చూసుకున్నా సరే తేజ కంటే లీస్ట్ లో ఉన్నావు. నువ్వు ఫస్ట్ ప్లేస్ లో కూడా లేవు కదా ఎందుకు ఆయన గ్లాసులు తోసేసావు అని ఒక సంచాలకురాలుగా ఆ రోజు కూడా నోరెత్తి ఉంటుంటే అప్పుడు మామూలు హౌస్ మేట్కి అయితే సర్లే అనుకోవచ్చు ఎందుకు దూరుద్ది అనుకోవచ్చు. పోనీ అప్పుడు కూడా తీసుకోవచ్చు రైట్ ఆర్ రాంగ్ డెసిషన్ వస్తే ఒక ఇనిషియేటివ్ తీసుకోవచ్చు అక్కడ కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరిగింది పోనీ సరే అంత మనం ఎక్స్పెక్ట్ చేయగలం వీళ్ళ నుంచి. బట్ కనీసం అప్పుడు సంచాలకురాలుగా కూడా నువ్వు ఫస్ట్ ప్లేస్ లో లేవు కదా విష్ణుప్రియ నువ్వెందుకు ఆయన దోసావు నీకేంటి అవసరం అని చెప్పేసి ఎందుకు అడగల నోరెత్తలే. మరి దీన్ని ఏమంటారు ఫేవరిజం అనరా కే బ్యాచ్ అనరా సపోర్ట్ ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసా కూడా ఇంకా అదే కొనసాగించాలా. కనీసం ఒక మాట మాత్రం అనలేదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి రైట్ అడిగితే నబీల్ది ఆయన రైట్ అయిన అడిగితే ఇమిటేషన్ చేస్తా ఉంది తిరిగి ఎక్కిరేస్తా ఉంది తీసి పడేస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి అడిగితే నువ్వు ఫస్ట్ ప్లేస్ లో కూడా లేవంటే ఫైనల్గా ఏం చేద్దాం తను గెలవాలి లేకపోతే నా అనుకున్న వాళ్ళు గెలవాలా అంతేనా అదే ఇంటెన్షన్. ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు తేజ సంచాలకుడికి డిస్రెస్పెక్ట్ చేశాడని చెప్పి నామినేషన్ వరకు కూడా వచ్చింది ఒక సీజన్ లో. ఇప్పుడు ఏకంగా ఈవిడ సంచాలకుడు అటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఆ లాస్ట్ పాయింట్ కూడా ఏంటి అవినాష్ అతడు పోల్ ఇది అది తెచ్చి కట్టిందేమో ఇది బెల్ల కూడా కొట్టేశాడు గేమ్ అయిపోయింది ఇంకా అక్కడతో ఆయన అవుట్ అని లెక్క చెబుతూ ఉంటే అది మిస్టేకే కాదంటే ఇంతకంటే అన్ఫెయిర్ ఇంతకంటే ఏమైనా ఉంటుందా అది మిస్టేక్ కా. మరి ఎందుకు పెట్టాడు రంగురంగులు రాళ్ళు 7గురికి 7 రంగులు ఇంద్రధనస్సు మాదిరిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఎందుకు పెట్టాడు ఆ తాళ్ళు ఎందుకు పెట్టాడు ఆ ఫోల్స్ ఎందుకు పెట్టాడు ఏ కలర్ తాడు తీసుకుపోయి ఆ ఫోలిక కట్టుకోవాలని 7గురికి 7 రకాలు ఇచ్చాడు కదా. ఎవడికి నచ్చింది అడు కట్టుకోండి ఎవడు దాడు పీక్కున్నట్టు ఎక్కేందుకు. లాస్ట్ లో బలంగా ఉండే నిఖిల్ అంటే నబీల్ అంటే బయట ఉండి సరే ఎవరో ఏదో తాడు పట్టుకుని చిక్కుముడ్లో నిప్పుకొని రండి మిమ్మల్ని గుంజుకెళ్ళిపోయి నన్ను కట్టేసుకుంటే అయిపోయింది కదా నచ్చిన తాడుకి నచ్చిన ఫోల్కి. ఇది కరెక్ట్ కాదు కదా. క్లియర్ గా బెల్ల కూడా కొట్టేశాడు అతనిది కాదు పక్కదానికి కట్టేశాడు. ఇలాంటి దగ్గరలో నిఖిల్ ఎటు నోరు విప్పడం ఇప్పుడు ప్రోమోలో తిప్పలా ఎపిసోడ్లో కూడా ఇప్పుతాడు లైవ్ లో కూడా ఇప్పుతాడు నేను అనుకోవట్లేదు అది మిస్టేక్ ఒప్పుకోను లేదు తర్వాత చూద్దాం. బట్ సరే కన్ఫ్యూజ్ అయ్యాను ఏదో ఒకటి జరిగింది అనుకుందాం. లేకపోతే నేను నాకు డిస్కల్ టాస్క్ అండర్ కరెంట్ గా కోఆపరేషన్ చేశాడు కాబట్టి ఎందుకంటే టాస్క్ చూస్తే అర్థమైంది 100% టక ఆడేదానికి ఇలా నెమ్మదిగా ఆడేదానికి తేడా కనిపించింది కదా.
ఆయన 100% పెట్టకుండా ఒక అండర్ కరెంట్గా ఒక కోఆపరేషన్తో వెళ్తున్నారా నాకు నువ్వు నీకు నిన్ను మాదిరిగా. ఈ అమ్మాయి కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అంత బ్లెండర్ చేసేస్తే ఆ అమ్మాయికి ఏమో ఫస్ట్ ప్లేస్లో లేదు, అందుకోసం నోరెత్తకూడదంట. ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఒక్కడే డిఫెండ్ చేసుకోవాలా, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలా. ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఒకవేళ మిస్టేక్ ఏదో వచ్చింది అనుకుంటాం, తప్పిస్తే రెండో ప్లేస్లో ఉండేవాడికి అడ్వాంటేజ్, థర్డ్ ఫోర్త్ అట్లా వస్తుంది కదా ఆప్షన్. సో ఆమె రైట్ అది ఎత్తకూడదంట. ఇతరుదేమో అసలు మిస్టేకే కాదంట. అక్కడ అవినాష్ వావ్ వాట్ ఎ డెసిషన్ 14th వీక్లో గ్రేట్ డెసిషన్ అని లెక్క అప్రిషియేట్ చేస్తున్నది. అందుకే ఇలాంటి ఆవిడకి నిజంగా చాలా ఎక్కువ అప్రిషియేట్. ఇంత దారుణమా ఏంది ఫేవరెటిజం నాకు అర్థం కావట్లా. అసలు నిజంగా ఇట్లాంటి గేమ్స్ ఆడేవాళ్ళు ఉండడం చాలా. మొన్న లాస్ట్ వచ్చారు కదా వాళ్ళిద్దరూ, ఎవరమే వితిక అండ్ పున్నానవి భూపాలం. ఆ టాస్క్లో కన్ఫ్యూజ్ అయితే సంచాలకురాలుగా చేతగానప్పుడు ఎందుకు వచ్చేయాలి, పెద్ద ఎగేసుకుని ప్రతి ఒక్కరు వచ్చేవే. గెస్టులు అనేది కూడా లేకుండా అంత అవమానకరంగా వాళ్ళు పాపం చాలా ఫీల్ అయ్యారు. ఏంటి ఇంత దీనిగా కనీసం హగ్గు లేకుండా, ఒక కనీసం సెండ్ ఆఫ్ కూడా లేకుండా, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటావు అని మాట్లాడి కనీసం మినిమం కూడా లేకుండా వాళ్ళిద్దరికి అందుకే హోస్ట్ కూడా గెస్ట్లో కూడా నువ్వు కనీసం ఉండాలి కదా, ఆలోచించాలి కదా, నువ్వు ఏదో ఫెయిర్గా ఆడిసినట్టుగా అనే వీడియో కూడా టెలికాస్ట్ చేసింది. మరి సంచాలకురాలుగా వాళ్ళకి చేత కాదన్నప్పుడు మరి నువ్వు ఎంత అద్భుతంగా చేసేసావు ఇక్కడ. వాళ్ళని అంత మాట అయినప్పుడు నువ్వు అంతకు మించి అసలు మాట అనిపించుకోకుండా చేయాలి కదా. ప్రతి దశలో నబీల్ విషయంలో మిస్టేక్ కనిపిస్తుంది, రోహిణి విషయంలో మిస్టేక్ కనిపిస్తుంది, బ్లండర్. నిఖిల్ విషయంలో అన్నింటికి మించి పరాకాష్ట బ్లండర్ కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి మరి, దీన్ని ఏమనుకోవాలి అంటే. ఇంకా ఈ 15th 14th వీక్ వచ్చేసి ఫైనల్ వీక్ వచ్చినప్పుడు కూడా మనం నడిచిందే చేసిందే ఆట ఆడిందే ఆట ఏదన్నా డెసిషన్ తీసుకోవచ్చు. ఆడియన్స్ ఏమో గొర్రెలు అన్నట్టు ఉందా, అదే పరిస్థితి. అందుకోసం అంత దీనిగా తీసుకోవడమా. నిజంగా ఇలాంటి అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకుని మెయిన్ అన్నింటికంట నోరు జారేసి విపరీతంగా నోటికి ఏమాటస్తా మాట్లాడేసి ఇట్లా ఆడేవాళ్ళు ఇన్ని రోజులు రియల్లీ గ్రేట్ అనేది చెప్పాలి. ఏమి టాస్క్లో ఆడుతోంది అని ఒకటి తప్ప ఆ మాట తీరు అనేది బాగోపోతే ఎప్పుడో పంపిస్తారు, ఒక వారానికి పంపిస్తారు. అట్టడితే సాలిడ్ ఓటు బ్యాంక్ పెట్టుకుని మంచి పిఆర్ పెట్టుకుని వెళ్ళిపోతే అదొక స్ట్రాటజీ అయిపోయి సీజన్ 5th నుంచి కంప్లీట్గా ప్యూర్లీ స్ట్రాటజీ అయిపోయి. హౌస్లో నేను ఎలాగానో ఉన్నాయి. సీజన్ 6లో పీక్స్కి వెళ్ళిపోయింది ఒక కంటెస్టెంట్, సీజన్ 5 అలా ఇంకా అంతే. అదొక మెయిన్ నేను ఎలా ఆడతాను ఎలా ఉంటానని కాదు, నాకు ఎంత పిఆర్ ఎంత ఓటు బ్యాంక్ ఇలా పక్కా ఫిక్స్డ్ పెట్టుకొని మళ్ళీ నైట్ ఏమో ఓటు అప్పీల్ చేసుకున్నట్టు నాకు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఎక్కడ ఆదరిస్తున్నారు, ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల కనెక్షన్ తప్పి వెళ్ళిపోయాయి. వాళ్ళందరినీ ఆదరిస్తారు కానీ ఈ సీజన్తోనే వాళ్ళు బిస్కట్ అయిపోయాయి. ఇంకా ఈ ఫేవరిజం కొనసాగిస్తా 14th వీక్ వచ్చేటప్పుడు కూడా కెనడా ఫేవర్ సపోర్టింగ్ కాకపోతే ఏంటి అది మిస్టేక్ కాదని చెబుతూ ఉంటే నిజంగా తెలుగు ప్రేక్షకులకు ఆ ఎమోషన్ కట్ అయిపోయింది. ఏదో తప్పదు కాబట్టి మొక్కుబడిగా మమా అనిపించండి ఆయన ముగించండి, ఎటో స్టార్ట్ చేశారు కాబట్టి సీజన్ అలాగే ఫినిషింగ్ టచ్ ఇచ్చేయండి నేను మాదిరిగా. వాళ్ళు నిజంగా ఆదరించి అభిమానించేంత అద్భుతమైన ఆట ఎవరు ఆడి ఎట్లా చించి ఆడేసి ఓ అబ్బా మనం గుండెలు దించుకొని నెత్తిని పెట్టుకుని ఊరేగిద్దామనే స్థాయిలో ఎవరు కనెక్షన్ వచ్చేసి ఎమోషన్ వచ్చి జెన్యున్గా ఆడిసింది లేదు. క్లాన్ వర్సెస్ క్లాన్ అని పెట్టిన అడ్వాంటేజ్ని మీరేమో ఈ కే బ్యాచ్ వర్సెస్ అని మాదిరిగా తీసుకుని ఈ చివరి లాస్ట్ దశ వరకు కూడా అదే ఫేవరిజం అదే పార్షియాలిటీ ప్రదర్శిస్తూ ఉన్నా సరే భరిస్తున్నారంటే ఆ విషయంలో నిజంగా తెలుగు ప్రేక్షకులు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఇలాంటి వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు ఎంతో కొంత. అయితే వాళ్ళు ఎమోషనల్గా 100% గత సీజన్ల మాదిరిగా కనెక్ట్ అయిపోయింది లేదు. ఇక తప్పక మొక్కుబడిగా సరే కానివ్వండి మీకు నడుస్తుంది, ఈ సీజన్ మాది కాదు, తెలుగు బిగ్ బాస్ కాదు ఇది అని మాదిరిగా ఫీల్ అవుతున్నారు తప్ప ఇలాంటివి అట్లా అయితే ఏంది ఇది ఇన్ని బ్లాండర్సా. దీనికి మళ్ళీ ఎలివేషన్లో మీకు ప్రేరణ పడదు, ప్రేరణ నచ్చదు, కామెంట్స్ పెట్టండి, పిఆర్ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ సరే మరి మీకే అనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.